అందరికీ నమస్కారం. ప్రణయ్ సాగరం పార్ట్ 76. శాంతి చెప్పిన మాటలకి పావని గారు ఆలోచిస్తూ ప్రణీత్ వైపు చూసేసరికి మనసుకు బాధగా అనిపించి మనసులో నీకోసమైనా నేను అక్కడికి వెళ్తాను ప్రణీత్, నా కూతురు అక్కడ వాడితో మాటలు అనిపించుకుంటూ వాడి కోసం తప్పిస్తూ ఎప్పుడు ఏడుస్తూ బ్రతకడం కంటే నా ఎదురుగా ఉంటూ నీతో సర్దుకుపోయి జీవించడమే మేలు. శాంతి అన్నట్లు వాడు తనని ఏమైనా చేస్తే వాళ్ళ అమ్మ నాన్న చావు కారణం నేనే అనుకుంటున్నాడని అంటుందిగా. అది మనసులో పెట్టుకుని నా మీద కోపం అక్షర మీద చూపించి తనని హింసిస్తే వద్దు, కూతురు అలా బాధపడుతూ బ్రతకడం నాకు ఇష్టం లేదు అనుకుని ఊరు వెళ్ళాలని నిర్ణయించుకుని రేపు పొద్దున్నే వెళ్ళాలి అంటే ఆయనకి ఇప్పుడే చెప్పాలి అని టైం చూసి ఇంకా 8 అయ్యింది. ఇప్పుడే చెప్తే అప్పుడే అక్కడ విషయం చేరేస్తారు. ఆ తర్వాత వాళ్ళు అవసరం లేదు రావద్దు అని చెప్తారు. అలా జరిగితే నేను అనుకున్నది ఎలా అవుతుంది? అందుకే పడుకునే ముందు చెప్తే మేలు అని అనుకుంటారు. శాంతి మనసులో ఈవిడ వెళ్తాను అని చెప్తుందేమో అని చూస్తుంటే ఏమీ చెప్పదే. ఈవిడ నిర్ణయం మీద నా ప్లాన్ ఉంటుంది అని పావని గారి వైపు చూస్తుంటే పావని గారు, శాంతి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది కానీ నువ్వు ఇంటికెళ్ళు అని అంటారు. శాంతి మనసులో ఈమెకి కూతురు కంటే ఎక్కువ ఉంది పొగరు, నన్ను పంపించి ప్రణీత్తో అంత సీక్రెట్గా ఏం మాట్లాడాలో అని ఆలోచిస్తుంటే పావని గారు, నిన్నే శాంతి ఏం ఆలోచిస్తున్నావు? నా కూతురు గురించి బాగా ఆలోచించినందుకు థ్యాంక్స్, నువ్వు ఇక వెళ్ళు అనేసి ప్రణీత్ రా భోజనం చేద్దు అని తన ఒళ్ళో పడుకున్న ప్రణీత్ని లేపుతారు. శాంతి పైకి లేస్తూ, ఈ ముసల్దానికి మామూలుగా లేదు కొవ్వు, కనీసం తింటావా అని కూడా అడగకుండా కొంచెం కూడా మొహమాటం లేకుండా పొమ్మంటుంది అని పావని గారిని బండబూతులు తిట్టుకుంటూ బాయ్ ఆంటీ, బాయ్ ప్రణీత్ అని చెప్పేసి బయటకు వెళ్తుంది. నైట్ 11 అవుతూ ఉండగా తన ఫోన్ మోగుతుంటే ఈ టైంలో ఎవరో అని తిట్టుకుంటూ ఫోన్ తీస్తాడు ప్రణీత్. అవతల శాంతి, నిద్రపోతున్నావా అని అడుగుతుంది. ప్రణీత్ కోపంగా, ఏ మెంటల్, నైట్ 11 కాల్ చేసి నిద్రపోతున్నావా అని అడుగుతావేంటే అంటాడు. శాంతి, అంటే అక్షర పెళ్ళి అయిపోయిందని ఏమైనా దేవదాసు అయ్యావేమో అని అంటుంది వెటకారంగా. ప్రణీత్, నేను హ్యాపీగా ఉన్నప్పుడు కొంచెం తాగితే అక్కి ఏమనదు, అదే నేను బాధపడుతూ ఉన్నప్పుడు డ్రింక్ చేస్తాను అని తెలిస్తే అంతే సంగతి. తనకి కోపం వచ్చేలాగా నేను ప్రవర్తించను, బాధ పెట్టేలా ఏదీ చేయను. ఇవన్నీ నీకెందుకులే కానీ ఇప్పుడు ఎందుకు చేసావో అది చెప్పు అంటాడు. శాంతి మనసులో వీడు వీర ప్రేమ కాదా, అందరూ అదంటే పడి చావడమే, వీళ్ళందరి ప్రేమ చూసి నేను తట్టుకోలేకపోయేలా ఉన్నా అనుకుని, ఏం లేదు ఆంటీ అక్షర్తో నీ పెళ్లి గురించి ఏం ఆలోచించారో కనుక్కుందామని కాల్ చేశాను అని అంటుంది. ప్రణీత్ క్లాక్ వైపు ఒకసారి చూసి, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఈ టైంలో కాల్ చేసి ఏమడుగుతున్నావు? శాంతి, నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు అని కాల్ పెట్టేస్తుంటే శాంతి, ప్రణీ ఒక్క నిమిషం రా, ఎందుకంత కోపం? మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని అందరికంటే ఎక్కువ కోరుకునేది నేనేరా, అందుకే ఆంటీ ఏం డెసిషన్ తీసుకుందో అని టెన్షన్తో అడుగుతున్నా అంటుంది. ప్రణీత్, పొద్దున్నే అక్షర దగ్గరికి వెళ్తాను అంది, అక్కడే కొద్ది రోజులు ఉండి వస్తాను అంది, నాకు నిద్ర వస్తుంది పడుకోనివ్వే అని చెప్పేసి శాంతి చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేస్తాడు. శాంతి నవ్వుతూ, నాకు కావాల్సింది అదే కదా, అయ్యయ్యో సారీ అబ్బాయి, నిన్ను హ్యాపీగా ఉంచడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా, నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే అక్షర్ నీ పక్కన ఉండాలి అనుకుంటావు, కానీ నేను హ్యాపీగా ఉండాలనుకుంటే మాత్రం అక్షర్ నీ పక్కన ఉండకూడదు అనుకుంటాను. కాబట్టి అది ఏది కోరుకున్నా దానికి దక్కకూడదు, అది హ్యాపీగా ఉండడం నేను చూడకూడదు, అదే నాకు కావాల్సింది
అనుకుని వెంటనే ఎవరికో కాల్ చేస్తుంది. అవతల వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయగానే, రేయ్ అర్జెంటుగా మీరు ఆ అబ్బాయి ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ అక్షర్ని వాడిని వాచ్ చేస్తూ ఉండండి, మినిట్ టు మినిట్ నాకు అప్డేట్ ఉండాలి అని చెప్పి కాల్ కట్ చేసి వేరే వాళ్ళకి కాల్ చేస్తుంది. హలో, నాకు రేపు పొద్దున్నే 5 నేను చెప్పిన యాక్టింగ్ చేయడానికి ఒక ఫ్యామిలీ కావాలి అని ఏం కావాలో ఎలా చేయమని చెప్పాలో చెప్పి కాల్ పెట్టేసి గట్టిగా నవ్వుకుంటూ, నీ మొగుడిని నువ్వు చూసుకుని నువ్వేదో పొడి చేస్తావని ఏదో చేసేస్తావని తెగ నిలుగుతున్నాడు. నువ్వే వాడు వీక్నెస్ అని తెలిసినప్పుడు నిన్నే నా అస్త్రంగా వాడతాను. నీ మీద వాడుకున్న ప్రేమనే వాడిని నాకు అనుగుణంగా మార్చుకుని వాడంతట వాడే నీకు విడాకులు ఇచ్చేలా చేస్తా. ఆ దెబ్బకి నువ్వు తీరుకోలేక గుక్కబెట్టి ఏడుస్తుండే నా కళ్ళారా చూడాలి. ముందు కూడా ఏడ్చావనుకో, కాకపోతే అప్పుడు మాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చేసావు. దానివల్ల అక్కడ అమెరికాలో ఉన్నా కదా లైవ్లో చూడలేకపోయాను. పెళ్ళవగానే మాకు కనిపించకుండా ఇద్దరూ తెగ ఆనందపడిపోయారు. వాడికి నేనంటే భయం పోయింది. అందుకే నీ మెడలో తాళి కట్టేశాడు. అసలు చైత్రిగా నా టార్గెటే కాదు కాబట్టి తన విషయం పెద్దగా పట్టించుకోలేదు. అవసరమైనప్పుడు తన్న కూడా వాడతా. నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేలా సమస్యలన్నీ ఒకటేసారి తెచ్చి ఏం చేయాలో తెలియని స్థితిలో నువ్వు ఉంటే అది చూసి నేను ఆనందపడతా. నీ శత్రువు ఎవరో నీ తెలియక ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాక అటు అభయి ఇటు చైత్రిక ఇంకో పక్క సామ్రాట్ ఇంకో పక్క ప్రణీత్ వీళ్ళల్లో ఎవరిని నమ్మాలో ఎవరి కోసం ఆలోచించాలో అర్థం కాకుండా చేస్తా అని నవ్వుకుంటూ ప్రశాంతంగా పడుకుంటుంది. అలా పొలంలో అక్షర పొద్దున్నే లేచేసరికి అభయ్ తన కోసం వచ్చాడేమో అని వెతుకుతూ ఉండగా ఒక బాబు రావడం, ఆ అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోవడం, అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ జరిగేదంతా మినిట్ టు మినిట్ అప్డేట్ వస్తుండటంతో తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని నవ్వుకుంటూ అభయ్కి కాల్ చేసి బెదిరిస్తుంది శాంతి. ప్రణీత్ తనకు తెలిసింది అక్షర్కి చెప్తాడు. ఆ తర్వాత శాంతి ఏం చేసిందో నేను మీకు చెప్పాను. అక్షర రూమ్లోకి వెళ్ళగానే అభయ్ పావని గారిని చూసి, నేను నీతో కొంచెం మాట్లాడాలి అత్త అనగానే పావని గారు కోపంగా చూసి, నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు మీ నాన్న అమ్మ కలిసి నా కూతురికి మాయమాటలు చెప్పి మీ వైపు తిప్పుకున్నారు. మీరేం చెప్తే అది చేసేలా తయారు చేశారు. తల్లిగా నాకంటూ ఒక విలువ లేకుండా చేశారు. అది నీ వెనక పిచ్చిదానిలా తిరిగేలా చేసి దాన్ని బాధ పెట్టి ఇప్పుడు నవ్వుతూనే ఉండే నా కూతురు కంట్లో కన్నీళ్లు చూసేలా చేసావు. అలాంటి నీతో నేను మాట్లాడను. నువ్వు నా కూతురు మేడలో తాళి కట్టినంత మాత్రాన దానికి మొగుడివి నాకు అల్లుడివి కాలేవు. నీ నుండి నీ పిచ్చి నుండి నీ మాయ నుండి దాన్ని దూరంగా తీసుకెళ్ళడానికి వచ్చాను. అలాగే తీసుకునే వెళ్తాను అని కోపంగా చెప్పేసి వెళ్తుంటే అభయ్, అత్త ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను, అది అక్షర ప్రాణానికి సంబంధించింది అక్షరకు అంటుండగానే పావని గారు, నా కూతురికి పెద్దగండం నువ్వే, నీ మీద దానికి ఉన్న ప్రేమేరా అనేసి అభయ్ చెప్పేది వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోతారు. చైత్రిక ఇదంతా చూసి అభయ్ దగ్గరకు వచ్చి, ఏమైంది అన్నయ్య, అత్తెందుకు కోపంగా ఉంది? పొద్దున వదిన కోసం కాల్ చేసావు, అసలు ఎక్కడికి వెళ్ళింది వదిన? వదిన ప్రాణానికి సంబంధించింది అంటున్నావు, ఏం జరుగుతుంది అన్నయ్య అని అడుగుతుంది. అభయ్, నువ్వు కంగారు పడకు చిట్టి, ఏం కాలేదు. అత్తకి నా మీద కోపం మామూలే. ఇక మీ వదిన అంటావా, నా మీద కోపంతో నాతో గొడవపడి నా చెప్పకుండా ఇంటికి వచ్చేసింది. అందుకే కాల్ చేసి అడిగా. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా పెళ్లి షాపింగ్ చేయి, నేను సామ్రాటే చెప్తాను, నిన్ను సిటీ తీసుకెళ్ళమని చైత్రిక తల్లిమీరే వెళ్తాడు. వెళ్తున్న అభయనే చూస్తూ చైత్రిక మనసులో, మీరేదో నా దగ్గర దాస్తున్నారు, ఎందుకో కంగారు పడుతున్నారు, వదినకి ఏమైనా జరుగుతుందని అన్నయ్య భయపడుతున్నాడా, ముందులా నా గురించి చెప్పి బెదిరిస్తున్నారా, ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తూ తన రూమ్లోకి వెళ్తుంది. అభయ్ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుని ఆలోచనలో ఉన్న అక్షర్ని చూసి వెళ్ళి తన పక్కన కూర్చుంటాడు. అక్షర పక్కన కూర్చున్న అభయ్ని చూసి లేచి వెళ్ళిపోతుంటే అభయ్ తన చేపట్టుకుని సారీ బుజ్జి అనగానే అక్షర, నీకు నచ్చింది చేయడం తర్వాత సారీ చెప్పడం అలవాటుగా మార్చుకున్నావా అంటుంది కోపంగా. అభయ్, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు ఇలా మాట్లాడితే ఎలా బుజ్జి అంటాడు. అక్షర, తెలుసుకున్నాగా, చాలానే తెలుసుకున్నా, నువ్వు ఇంకా మారలేదని, పిరికివాడువని, సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే ఆలోచన మానేసి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటావని,
నన్ను బాధ పెట్టడం తప్ప నీకేమీ రాదని, ఇలా చాలానే తెలుసుకున్నా అని అరిచేసి తన చేతిని విసురుగా లాక్కుని వెళ్ళిపోతుంది. అబ్బాయి, నాకు తెలుసు బుజ్జి, నేను నిన్ను చాలా బాధ పెడుతున్నానని. కానీ ఏం చేయను, నా బలహీనత నువ్వేనే. అదే నీకు బాధను మిగులుస్తుంటే నా మీద నాకే కోపం, అసహ్యం వేస్తున్నాయిరా. అమ్మ నాన్న చనిపోయాక నీకోసమే నేను బతుకుతున్నా అంటే నమ్ముతావా? వాళ్ళు చనిపోయినప్పటి నుండి నీకు నాకు మధ్య దూరం పెరగడం మొదలయ్యింది. అప్పటి నుండి ఒంటరివాడిని అయిపోయాని. కానీ నమ్మకం నా కోసం నువ్వంటూ వస్తావని, నాకు తోడుగా నా పక్కన నిలబడతావని. కానీ మన జీవితంలో ఇలా జరుగుతుందని అస్సలు తెలుసుకోలేకపోయాను అని బాధపడతాడు. అక్షర అభయ్ రూమ్లో నుండి బయటకు వచ్చి వీళ్ళ వల్ల నాకు తలనొప్పి ఎక్కువ అవుతుంది అనుకుని కిచెన్లోకి కాఫీ పెట్టుకుని హాల్లోకి వెళ్ళేసరికి సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ కనిపిస్తారు పావని గారు. ఆవిడ అక్కడ ఉందని అక్షర బయట వరండాలోకి వెళ్తుంటే, బయట ఎండగా ఉంటే అక్కడికి ఎక్కడికి వెళ్తున్నావే, ఇలా వచ్చి కూర్చుని ప్రశాంతంగా తాగు అని అంటారు పావని గారు. ఆ మాట వినిపించి అక్షర ఆవిడ వైపు తిరిగి, నీ పక్కన కూర్చుంటే ప్రశాంతత కాదు కదా, ఉన్న మనశ్శాంతి కూడా పోతుంది. నాకున్న తలనొప్పిలో మళ్ళీ ఇంకోటి తెచ్చుకోలేనులే అంటుంది వేటకారంగా. పావని గారు సీరియస్గా, అంటే ఏంటే, నేను నీకు మనశ్శాంతిని చెడగొడుతున్నానా అంటారు. అక్షర, అది వేరేలా చెప్పాలా? ఇప్పటికిప్పుడు నువ్వు ఇక్కడ రావడం అంటేనే తెలుస్తుంది ఏదో మనసులో పెట్టుకునే వచ్చావనని. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా భావన మొగుడు తనను కాదని ఇంటి గడప దాటే ప్రసక్తే లేదు అంటుంది. పావని గారు, ఏముందని వాడి దగ్గర అలా దిగజారి వాడు వెంట పడుతున్నావు అని అనగానే శివకృష్ణ గారు గట్టిగా, పావని, అది నోరా లేక ఇంకేమైనానా? అది నీ కూతురు అనే విషయం మర్చిపోయి మాటలకు హద్దు లేకుండా ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నావు అంటారు కోపంగా. అక్షర, అమ్మ గురించి మనకు తెలిసిందే కదా నాన్న, వదిలే, నువ్వు ఊరికే అరిచి ఎందుకు నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు అంటుంది. శివకృష్ణ గారు, అలా ఊరుకుంటూ వస్తుంటేనే అది ఎలా తయారైంది, ఎవరితో మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో తెలియనంతగా పొగరు నెత్తెక్కి ఎక్కింది అని చెప్పి పావని గారి వైపు చూస్తూ, నీ మొగుడు నిన్ను వదిలేస్తే నువ్వు వెళ్ళడానికి నీకంటూ ఏ ఇల్లు లేదే, నీకున్న ఒకే ఒక్క అన్నిళ్ళు నీ పుట్టిల్లు ఇదే. నువ్వు ఎవరినైతే తప్పడుతూ చిరాపడుతున్నావో వాడే నిన్ను చేరదీయాలి. నేనేదో మాట వరుస కన్నాను అనుకుంటున్నావేమో. నా కూతురు ఆనందానికి దానికి ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వేం చేసినా చూస్తూ కూర్చుంటాను అని మాత్రం అనుకోకు. నీతో తెగదెంపులే. నా కూతురు సంతోషానికి అడ్డం నువ్వు అయితే ఈ వయసులో కూడా నేను విడాకులు ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను అని కోపంగా చూస్తుంటే అక్షర, నాన్న ప్లీజ్ అంటుంది. పావని గారు, అంటే ఏంటండి, మీరు మాత్రమే దాన్ని మంచి కోరేవారు, నేను కాదు అనా మీ ఉద్దేశం? అది మీకే కాదు నాకు కూడా కూతురేనండి. ఒక తల్లిగా దాన్ని సంతోషంగా ఉండాలని, తన పిల్లలతో నా కళ్ళ ముందర తిరుగుతుంటే చూస్తూ ఆనందించాలని నాకుండదా? ఏ క్షణం నుండి అభయగడ మాయలో పడిందో అప్పటి నుండి దాని బాధ తప్ప ఏమీ మిగలలేదు. దాని మొహంలో సంతోషం చూసి ఎన్ని రోజులైందో తెలుసా? వాడి వల్ల అది ఏడ్చిందే కానీ ఎప్పుడూ సంతోషంగా ఉందని అంటారు ఉక్రోషంగా. అక్షర, నా సంతోషం బావతోనే ఉందని చెప్తున్నా నువ్వెక్కడ వినిపించుకుంటున్నావమ్మా? బావ నా ప్రాణం, తనతోనే నా జీవితం అని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. ఆ విషయం కూడా నీకు చెప్పాను. అప్పుడు సరే అన్నావు. యూఎస్కి వెళ్ళి చదువుకుని వస్తేనే ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను అన్నావు. నాకు ఇష్టం లేదు అని చెప్పినా నేను ప్రాణాలతో ఉండను అని బెదిరించి మరీ పంపావు. నువ్వు బావతో నా పెళ్ళికి ఒప్పుకున్నావు అనేగా. నాకు ఇష్టం లేకున్నా అమెరికా వెళ్ళాను. కానీ నువ్వేం చేసావమ్మా? నేను వెళ్ళిన 2 రోజులకే అత్త మామ పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తే వాళ్ళని అనరాని మాటలు అన్నీ అని అవమానించి పంపించావు. ఈ విషయం కూడా నాకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డావు. నువ్వు చేసిన పనికి వాళ్ళు ఎంత బాధపడ్డారో నీకు తెలుసా? మన ఇంటి నుండి వెళ్తూనే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు కూడా చనిపోయింది నీ అన్న అనే విషయాన్ని పక్కన పెట్టి పంతానికి వెళ్ళావు. ఈ విషయాలన్నీ నాకు తెలిసేలోపే బావ నన్ను దూరం పెట్టేశాడు. ఎప్పుడు ఫోన్ చేసినా కట్ చేసేవాడు, వీడియో కాల్ చేస్తే బ్లాక్ చేసేవాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడో ఏం జరిగిందో తెలియక ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నానమ్మా. నీ కూతురు అప్పుడు అనిపించలేదా నీ కూతురు సంతోషంగా ఉండాలని? నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. బావ వల్ల నేను హ్యాపీగా ఉండడమే చూడలేదు అంటున్నావే. బావ నా మెడలో తాళి కట్టిన క్షణం చూడాల్సింది నా కళ్ళలో ఎంత సంతోషం ఉందో. తన పక్కన భార్య స్థానంలో నిలబడినప్పుడు నా మొహం చూడాల్సింది నేను ఎంత ఆనందంగా ఉన్నాను. నువ్వు అడగొచ్చు, మరి ఆ రోజు ఎందుకు గొడవ చేసావనని.
నాకు బావకి మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ నేను కోరుకున్నవాడు పక్కన ఉన్నాడనే సంతోషం ముందర నాకు వేరే ఏదీ కనిపించలేదు. ఎప్పుడు చూడు చెప్పుడు మాటలు వినడం, అలా చేస్తే బాగుంటుంది అనుకోవడం తప్ప ఒక్కరోజైనా నా కూతురికి అది ఇష్టమో కాదో అని కనుక్కున్నావా అని అడుగుతుంది అక్షర. పావని గారు ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటే, శివకృష్ణ గారు, నీకు కూడా కూతురే అన్నావుగా, ఇప్పుడు అదే కూతురు నిన్ను అడుగుతుంది కదా, చెప్పు తనకు సమాధానం అని అంటారు గట్టిగా. అక్షర గురించి బాధపడుతూ నిద్రలో జారుకుంటున్న అబ్బాయి ఆ అరుపుకి ఉలిక్కిపడి లేచి బయటకు వస్తాడు. శివకృష్ణ గారి వైపు చూసి, మళ్ళీ ఏమైంది మామ, ఎందుకు ఎప్పుడు అత్త మీద అరుస్తూనే ఉంటావు అని అక్షర వైపు తిరిగి, నువ్వు కూడా ఏంటి బుజ్జి, ఎప్పుడు చూడు అత్త మీద అరవడం గొడవ పట్టమేనా? ఒకసారైనా తను ఏం చెప్తుందో వినొచ్చు కదా, ఒకసారైనా తనకు నచ్చినట్లు ఉండొచ్చు కదా అని అనగానే అక్షర అభయ్ వైపు కోపంగా చూస్తూ, పొద్దున్న నువ్వేదో ఇస్తానన్నావు కదా, అది ఇవ్వాలంట, ఇప్పుడు నువ్వు కూడా అదే చెప్పావు కదా, ఇచ్చేసి వెళ్తాలే అనేసి చిరాకుగా బయటికి వెళ్ళి కూర్చుంటుంది. అభయ్ మనసులో, ఇక్కడ మ్యాటర్ ఏంటో గొడవ ఏంటో తెలియకుండా వాగేశానా, మళ్ళీ ఇంకో సాకు దొరికింది దీన్ని నాకు ఆడుకోవడానికి అని తల కొట్టుకుని, మామ నువ్వు కూడా ప్రతిదానికి ఇలా అత్తనే అనడం ఏమైనా బాగుందా? తన కూతురు సిటీలో హ్యాపీగా ఉండాలని తన ఆత్రం తంది, అలా అనుకోవడంలో కూడా తప్పు లేదుగా అని అంటాడు. శివకృష్ణ గారు పావని గారి వైపు చూసి, చూసావా నీ మేనల్లుడు నీ అన్న కొడుకు, వీడిని కాదని నువ్వేదో ఆలోచిస్తున్నావు, కానీ వాడు మాత్రం వాడికి సపోర్ట్గా మాట్లాడుతూ నన్ను కాదని నాదే తప్పు అని నన్నే అంటున్నాడు అని అంటుంటే, అబ్బాయి అలా ఏం లేదులే మామ, నువ్వు అక్షర్ దగ్గరికి వెళ్ళు, నేను అత్తతో మాట్లాడాలి అని ఆయన్ని పంపించి పావని గారు చేయి పట్టుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి తన కాళ్ళ దగ్గర కింద కూర్చుని, నువ్వేమన్నా నీకు నా మీద ఎంత ద్వేషం ఉన్నా నేను అది పట్టించుకొని అత్త, ఎందుకంటే నాకు మా అమ్మ ఎంతో నువ్వు కూడా అంతే, తల్లిగా నీకు నీ కూతురు మీద ఎన్ని ఆశలు ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. అలాంటిది నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న నన్ను తను ఇష్టపడుతుంటే నా కోసం ఇక్కడికి వచ్చేసాను అనడం నీకు నచ్చలేదు. ఆ బాధని కోపంగా మా మీద కోపంగా మార్చుకున్నావు అంతే. పెళ్ళయిందన్న మాటే కానీ మాకంటూ ఎవరూ లేక మేము ఇద్దరమే ఇలా ఉంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా అత్త. పెద్దమామ ఉన్నా కూడా ఆ ఇంట్లో ఆడవాళ్ళు మాకు అన్నీ చెప్పే పెద్దవాళ్ళు ఎవరూ లేరత్త. అమ్మలేని లోటు ఎవరూ తీర్చలేనిదని మొదటిసారి చాలా ఎక్కువగా బాధగా అనిపించింది అత్త. మా పెళ్ళయ్యాక అత్తైనా అమ్మాయినా నువ్వే అని నన్ను అర్థం చేసుకొని నీ మనసు మార్చుకుని మా పెద్ద దిక్కు అవుతావు అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా నేనంటే నీకు ఇష్టం లేదన్నట్లు నువ్వు ఉంటే నేను తట్టుకోలేకపోతున్నా అత్త. అక్షర అంటే నాకు చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే అది ప్రాణాలతో ఉండాలని, నా ప్రేమనే పక్కన పెట్టి నా జీవితాన్ని నా చేతులతో నాశనం చేసుకోవాలని నేను నిర్ణయం తీసుకుని చిత్రతో పెళ్ళి అని చెప్పి దాన్ని బాధ పెడుతూ దూరం పెట్టి నరకం చూశాను అత్త. దాని మీద ప్రేమను చంపుకోలేక దాన్ని దూరం చేసుకోలేక మా పెళ్ళి వల్ల దానికి ఏమైనా అయ్యే క్షణం ముందే తనకు అడ్డుగా నిలబడి దానికంటే ముందు నేనే చావాలని అనుకునే ధైర్యం చేసి దానికి తాళి కట్టేశాను అత్త. అంత ప్రేమ ఉంది నాకు దాని మీద. అలాంటిది పొద్దున అదొక 2 గంటలు నా కంటికి కనిపించకపోతేనే దానికి ఏమైందో అని తట్టుకోలేకపోయా. దానికోసం నా ప్రాణాన్ని అడ్డు వేయలేకపోయాననే పిచ్చిలో మళ్ళీ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోబోయా అని పావని గారి వైపు చూసి, నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పే అత్త, కానీ అది లేకుండా బతకలేను అని ఇలా చేశాను. నాకున్నది అదొక్కటే, దాన్ని నా నుండి దూరం చేయకత్తా, నేను బతకలేను ప్లీజ్ అంటాడు కన్నీళ్లతో. పావని గారికి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంటే అభయ్ ఆవిడ వైపు చూసి, నా కోసం కాకపోయినా అక్షర్ కోసం నేను చెప్పేది ఒకసారి వినొత్తాను అనగానే పావని గారు చెప్పు అన్నట్లు తలాడించగానే అభయ్, అక్షర ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయత్త, తనను నాకు దూరం చేయాలనే పంతమో లేక అక్షర్ అంటే కోపమో తెలియదు, కానీ తన మీద 2 సార్లు అటాక్ జరిగిందని అనగానే పావని గారు కంగారుగా, ఎవరు చేయించారా, ఎందుకు చేయించారు, అది అందరితో మంచిగానే ఉంటుంది కదరా, అలాంటిది తనని చంపించే అంత కోపం ద్వేషం ఎవరికొన్నాయిరా అని అంటారు. అబ్బాయి, కంగారు పడకత్త, నేనున్నంత వరకు అక్షర మీద ఒక చిన్న గీత కూడా పడనివ్వను, ఇక నుండి అనుక్షణం తన్ని కాచుకుని ఉంటాను అంటాడు. పావని గారు, కాచుకుని ఉండడం ఏంట్రా, అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో, ఎందుకు నా కూతురి మీద ఇంత పగనో తెలుసుకోకుండా ఎంతకాలం అని ఇలా జాగ్రత్తగా ఉంటాం, అసలు ఇది తెలిసి కూడా మీరెలా నెమ్మదిగా ఉన్నారు అని అంటారు సీరియస్గా. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.